బేసిక్గా హోటల్ మేనేజ్మెంట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్. ఈ ఫ్రంట్ ఆఫీస్లో ఎలా ఉంటుంది? ఫ్రంట్ ఆఫీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వేరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే మనం మేనేజ్ చేయొచ్చు జనరల్గా. అంటే ఇప్పుడు కిచెన్లో మనకు కావాల్సిన బెస్ట్ స్కిల్ ఏంటంటే కుకరీ. ప్లేట్ ప్రజెంటేషన్ వచ్చి మనకు కుకరీ బాగా వచ్చింది అంటే కమ్యూనికేషన్ కొంచెం బాగా లేకపోయినా సరే, కొంచెం పర్లేదు అనుకున్నా సరే మేనేజ్ చేయొచ్చు. కానీ ఫ్రంట్ ఆఫీస్లో మోస్ట్లీ మనకు మాట్లాడడమే చాలా ఇంపార్టెంట్. మన ప్రజెంటేషన్ ఏంటంటే మన మాటలే. సో మనం ఫ్రంట్ ఆఫీస్లో ఉన్న, బ్యాక్ ఆఫీస్లో ఉన్న మోస్ట్లీ గెస్ట్ తోటే ఇంటరాక్ట్ చేయాలి. ఎలాగ అంటే ఫ్రంట్ ఆఫీస్లో ఉంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేయాలి, బ్యాక్ ఆఫీస్లో ఉంటే డెఫినెట్లీ మెయిల్స్ త్రూనో లేకపోతే కాల్స్ త్రూనో ఇంటరాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ ఆఫీస్లో. అండ్ ఒక గెస్ట్ రిటైన్ అవ్వాలన్నా సరే, మనకు ఫ్యూచర్ బిజినెస్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే, లేకపోతే ఒక హోటల్ ప్రొఫెషనలిజంని క్యారీ చేయాలన్నా సరే, మనకు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. సో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మనకు ఒకవేళ బేసిక్ వచ్చినా సరే లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది హోటల్లో. సో వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. ఈవెన్ మేనేజర్స్ కూడా ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. మనకు మార్నింగ్ బ్రీఫింగ్స్ ఇస్తారు. అండ్ వెనెవర్ వాళ్ళు చెక్ చేసినప్పుడు మనము కమ్యూనికేషన్లో లో ఉన్నామని తెలిసినప్పుడు వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు.